హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, ప్రస్తుతానికి రాష్ట్రాల్లో చూస్తున్న దేశంలో చూస్తున్న రిజర్వేషన్ల అంశం అనేది చాలా ప్రాముఖ్యంగా మారింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే మా రాష్ట్రంలో మాకు రిజర్వేషన్లు కావాలి అంటే రిజర్వేషన్లు కావాలి అనుకుంటూ కూడా ఇష్టానుసారంగా ఎంత కావాలి అనే దానికి కూడా దానికి లిమిట్ లేకుండా అడగటం అనేటువంటిది జరుగుతుంది. అసలు రిజర్వేషన్లు అంటే ఇంత ఇవ్వాలి, ఈ కులానికి ఇంత ఇవ్వాలి, లేదంటే దీనికి ఇంత ప్రకటించాలి, దీనికి ఇంత కేటాయించాలి అనేటువంటిది అదేమన్నా రాజ్యాంగంలో లేదు, లాలో లేదు, ఇంకేదన్నా పాలిటిక్స్లో ఇటువంటిది ఏమైనా క్లారిటీగా ఉన్నాయా? అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు రాజ్యాంగం ప్రకారం ఏంటంటే అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే, మనుషులందరికీ సమాన ప్రాతిపద్యం ఇవ్వాలనేసి ఉంది. ఎస్ సార్. తర్వాత ఏంటంటే అత్యధికంగా వెనకబడిపోయి కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి సపోర్టు లేదు కాబట్టి వాళ్ళని సామాజికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు అంబేద్కర్ గారు 10 సంవత్సరాలకి పరిమితం అయ్యేలాగా రిజర్వేషన్ సిస్టమ్స్ని పెట్టారు. ఓకే. విద్యా ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో ఓన్లీ 10 ఇయర్స్కి. ఈ రోజున ఒక విత్తనం పాతింది, ఇది మానవృక్షం అయిపోయింది, దాన్ని కదిలిస్తే చాలా ప్రమాదం అయిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వచ్చింది, అది అలా పెరుగుతూ ఉంది. దాంతోపాటు రిజర్వేషన్స్ని కూడా ప్రభుత్వాలు పెంచుకుంటూ పోతాయి. ఇక్కడ రాజ్యాంగ మౌలికమైనటువంటి ప్రక్రియకి విఘాతం కలిగించే విధంగా రిజర్వేషన్స్ ప్రక్రియ నానాటికి పెరిగిపోతుంది. ఓకే. ప్రభుత్వాలు కూడా ఏంటంటే దాన్ని కదిలిస్తే మన ప్రభుత్వాలు పడిపోతాయేమో అనే ఉద్దేశం ఉండడంతో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి ఎక్కడికక్కడ స్థానిక ప్రభుత్వాలకే, రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు అమెండ్ చేసుకునేటువంటి అవకాశాన్ని, వెసులుబాటుని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఓకే. ఇచ్చి రేపొద్దున రాజ్యాంగంలో ఏముంటుంది, అందరూ సమానమే ఉంటుంది కదా, మరి ఈ రకంగా ఎందుకు కులాలు మతాల వారిగా విభజిస్తున్నారు, రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తున్నారు అని అన్నందుగాను అమెండ్మెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరు అడిగితే వాళ్ళకే. కానీ ఇక్కడ రిజర్వేషన్స్ వచ్చేటప్పటికి ఆయా పార్టీలకు అనుగుణంగానో లేదంటే ఆయా మతాలకు అనుగుణంగానో వాళ్ళు ఎవరైతే చట్టసభల్లోనో లేదు ఆయా రాష్ట్రాల్లోనో వాళ్ళు మాకు ఇంత కావాలి, ఇది కావాలి అని చెప్పి ఉద్యమాలు చేస్తుంటేనో లేదా వాళ్ళ స్వరం వినిపిస్తుంటేనో దానికి తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతున్నారు. అసలు ఇలా కాకుండా అసలు రిజర్వేషన్లు ఏ వర్గాలకు కేటాయించాలి, ఆ వర్గాలను బట్టి అవి పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇప్పటివరకు? ఇప్పుడు జనరల్గా అయితే ఎవరైతే అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు, తప్పులేదు, అన్ని రకాలుగా వెనకబడిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఈ రోజున దేశం మొత్తం మీద బ్రాహ్మణ్ కమ్యూనిటీ అనేది బాగా వెనకబడిపోయింది. ఓకే. మీరు చూస్తున్నారు, బాటంగానే నోటుకు వచ్చినట్టు పేలుతున్నారు బ్రాహ్మణులని. వాళ్ళ వల్ల దేశం తగలడిపోయిందని కానీ ఇంకోటి కానీ పబ్లిక్ మీటింగుల్లో, ఓకే, మన ఆంధ్ర తెలంగాణలో ఏమైనా చర్యలు ఏమైనా ఉన్నాయండి ఎవరి మీద? అంటే గుళ్ళల్లోకి వెళ్ళి బ్రాహ్మణుల్ని వెటకారంగా చూడడం, అక్కడ ఈవోలలో అవసరమైతే కొట్టడాలు, అంటే బ్రాహ్మణుడు బతుకే భారంగా అయిపోయింది. ఈరోజు బ్రాహ్మణుల్లో పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ బ్రాహ్మణుడితో సంబంధం ఉంటుంది. ఒక వ్యక్తి పుట్టాడంటే బ్రాహ్మణుడు కావాలి, ఒక వ్యక్తి చనిపోయాడంటే బ్రాహ్మణుడు కావాలి, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ బ్రాహ్మణుడు కావాలి. కానీ ఈరోజు బ్రాహ్మణుడి పరిస్థితి ఏంటి? ఈరోజు ఆకలి కేకలతో ఉంటున్నాడు. ఎవరో 10% తప్పించి బ్రాహ్మణులు రిచ్గా ఉండేవాళ్ళు. బ్రాహ్మణులకైనా ఆస్తులు ఉన్నాయా? బ్రాహ్మణులకైనా వ్యాపారాలు ఉన్నాయా? ఏ పేరు పొందినటువంటి కాన్వెంట్లలో కానీ కళాశాలల్లో కానీ 1 లక్ష రూపాయలు ఇచ్చుకుని నెలకి ఫీజు కింద బ్రాహ్మణుడు చదువుకునేటువంటి ఏ కాలేజీ అయినా ఉందా? ఏ కాన్వెంట్ అయినా ఉందా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. బ్రాహ్మణులు తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమి చేయాలో తెలీదు. గుళ్ళల్లో పని చేసుకుంటే అక్కడ కూడా డిబ్బీలు పెట్టేసి వాళ్ళకి వేయకండి అని. మీరు గుళ్ళోకి వెళ్ళారు, మీకు తెలుసు దేవుడికి వేయాలా, అక్కడ అర్చుడికి వేయాలా, పూజ చేసి అర్చకుడికి వేయాలా అని మీకు తెలీదా? కానీ డిబ్బీ పెట్టి ఇక్కడ వేయండి అంటారు, బతకడానికి ఇల్లేదు.
వాళ్ళ శాలరీలు ఎంత ఉన్నాయండి? 5,000, 3,000, 2,000. ఇంకా కొన్ని చోట్ల అది గవర్నమెంట్ పోతేది, ప్రైవేట్ పోతే రామాలయాలు, కృష్ణాలయాలు ఉన్నాయి, దీపం పెట్టడానికి కూడా ఉండదు. కానీ అక్కడ పెట్టినటువంటి హుండీ కానీ ఆ డిబ్బీ కానీ ఏదైతే ఉందో అది వాళ్ళ ఆధ్వర్యంలో ఉండదా? వాళ్ళకి సంబంధం లేదా దాంతో? వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అలాగా? గవర్నమెంట్ వివిధ పథకాలకి వాడతాయి. ఓకే, రోడ్లు వేయడానికి, లేకపోతే హజ్ యాత్రలకి, ముస్లింలు వెళ్తే వాళ్ళకి ఇలాగా వివరిస్తున్నాయి. ఈరోజు అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిలో బ్రాహ్మణులు ఉన్నారు. ఈరోజు బ్రాహ్మణ్ అట్రాసిటీ రావాలి. ఎవరు చూసినా వ్యంగ్యంగా మాట్లాడమే బ్రాహ్మణ్ణి, ఎవరు చూసినా వెటకరంగా మాట్లాడమే. అంటే వాయిస్ లేదు. ఏ బ్రాహ్మణుడైనా ఎవరినైనా తెగించి గొడవకి వెళ్ళాడా? ఎవరి ఆస్తినైనా లాక్కున్నాడా? ఎక్కడైనా దౌర్జన్యాన్ని దిగాడా? చరిత్రలో ఎక్కడైనా చూపెట్టండి. కానీ ఈ దేశానికి స్వతంత్రం తేవడంలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ఉంది? దాదాబాయి నౌరోజీ, ఆయన కాంగ్రెస్ ఫౌండర్స్లో ఒకరు, గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్ర పాల్. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టడంలో బ్రాహ్మణుల పాత్ర అమోఘం. బట్ ఈ రోజున బ్రాహ్మణుడి పరిస్థితి ఎలా ఉంది? నిజానికి మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే 3% నుంచి 4.5% లోపలనే బ్రాహ్మణులు ఉన్నారు 2011 సెన్సస్ ప్రకారం. తర్వాత తీయలేదు. ఇప్పుడు ఇంకా తగ్గచ్చు కూడా. దేశం మొత్తం మీద చూసుకుంటే 5% నుంచి 7.5% లోపలనే ఉన్నారు. 7.5% కూడా ఎక్కువ. ఈరోజు అన్ని రకాలుగా వెనకబడిపోయినటువంటి బ్రాహ్మణులకి కనీసం రిజర్వేషన్ ఇవ్వాలన్నది లేదు కదా. ఒక అగ్రవర్ణం అనే పేరుకు మాత్రమే అగ్రవర్ణం. కానీ అన్ని రకాలుగా వెనకబడిన వర్గం ఎవరంటే, అందరితో పోల్చి చూసుకున్న వెనకబడిన వర్గం ఎవరంటే ఒక బ్రాహ్మణుని మాత్రమే. ఈరోజు బ్రాహ్మణ్ణి ఆదరించవలసినటువంటి, ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. చాలామంది విధి లేని పరిస్థితుల్లో, గతి లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు కూడా పరువు కాపాడుకోవడం కోసం బయటికి చెప్పుకోలేక, మింగలేక, అప్పులు పాలయ్యి రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు చాలామంది చిన్న చిన్న పనుల్లో ఏవో పచ్చళ్ళు అమ్ముకోవడం అన్నా, లేకపోతే ఉబరు, ఓలా, స్విగ్గీ వాటిల్లో పనిచేసుకునేటువంటి స్థితికి వచ్చేసారు బ్రాహ్మణులు. సో వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించరు? సమాజం పట్ల బాధ్యత లేదా? ఈరోజు ఏంటంటే మేము 52% ఉన్నాం కాబట్టి మాకు 52% రిజర్వేషన్లు ఇవ్వాలి సీట్లో, మేము అంత % ఉన్నాం కాబట్టి అంత % ఇవ్వాలి. అంటే ఎంతమంది ఎక్కువ ఉంటే అన్ని సీట్లు కావాలి, అంత పర్సంటేజ్ కావాలి అన్నింటిలో. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? బ్రాహ్మణుల పరిస్థితి? వాళ్ళు మనుషులు కాదా సమాజంలో? ఏ కులానికైనా ప్రతి ఒక్క వ్యక్తితో సంబంధం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇక్కడ కులం లేదు, మతం లేదు. అన్ని కులాల వాళ్ళకి కూడా బ్రాహ్మణుడితో ఏదో రకంగా సంబంధం ఉంటుంది. ఈ రోజున ద్వేషం జరుగుతుంది. వాళ్ళైనా ఏదో నేర్చుకోవాల్సింది మేము నేర్చుకోవచ్చు అని వేద పాఠశాలలు పెట్టారు. దాన్ని ఎవడైనా కాదని ఎప్పుడైనా ఉద్యమం చేశాడా బ్రాహ్మణుడు? వేదాలు మేమే నేర్చుకోవాలి కదా, మేమే వాళ్ళకెందుకు నేర్పుతున్నారని అడిగామా? చాలామంది ఆలయాల్లో ఇతరులు కూడా పూజారుల కింద చేస్తున్నారు. ఎప్పుడైనా వివాదానికి కానీ వాదాలు కానీ దిగామా? కానీ ఈరోజు కడుపు మండుతుంది. ఒక 10% ఉన్నారు రిచ్ ఉన్నట్లు, వాళ్ళు కూడా అమెరికాలోనే అక్కడే ఉన్నారు. కంపారిజన్ బిట్వీన్ సమాజంలో పెద్దవాళ్ళతో పోలిస్తే వాళ్ళది కూడా కాదు. మరి మిగతా 90 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఆలోచించరా? అంటే వాయిస్ లేకపోతే అని పట్టించుకోరు. అంటే ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ ఎవరికి? జనం ఎక్కువ ఉంటే వాళ్ళ వల్ల లబ్ధి పొందుతుంది కాబట్టి వాళ్ళకి వేయడం. ఇక్కడ ఈ దేశంలో మైనారిటీలు ఎవరంటే బ్రాహ్మణుడు. భారతదేశంలో అగ్రవర్ణం అని ఎవడైతే గొప్పగా చెప్పబడుతున్నాడో వాడి దేశంలో మైనారిటీ. వాడికి ఏ రకమైన హక్కు లేదు. గతంలో చూడండి, ఏదో సినిమాలో వ్యంగ్యంగా చూపెట్టారని మోహన్ బాబు గారు ఇంటి మీద వెళ్తే అడగడానికి వెళ్తే బ్రాహ్మణుల మీద దౌర్జన్యం చేసి దాడులు జరిపించినట్టు మోహన్ బాబు కొడుకులాళ్ళు కలిసి. గతంలో జరిగిందే కదా ఇలా దాడులు. ఈరోజు కొంతమంది ఉన్నారు, ఏదో పేర్లు ఎందుకులేండి, వాళ్ళు బహిరంగంగా నా వేదికల మీద బ్రాహ్మణుల వల్లే ఇలాగేందని చెప్పి నానా బూతులు తిట్టావు. ఇంకా దేవుళ్ళనే తిట్టేస్తున్నారు స్టేజ్లోకి. వీళ్ళు తిట్టడం ఎంత? సో ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి. లేకపోతే మేము ఖచ్చితంగా మాకు హక్కులు ఉన్నాయి,
పోరాడే హక్కు ప్రతి వాడికి ఉంది, జన్మతో వచ్చింది. పోరాటం నా జన్మ హక్కుని బాలకంగా తిలక్ చెప్పాడు. సార్ మేము మరొక పోరాటాన్ని సిద్ధం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు కూడా మేము లెటర్ రాసాం ఈ మధ్యనే. వీళ్ళ ఆర్థిక పరిస్థితులు గమనించండి. ఒక రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు అని ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా? ఉన్న 90%లో 10%కి ఇచ్చారేమో. అంటే అగ్రవర్ణం అనే పేరు చెప్పి అన్నిటికీ దూరంగా ఉంచడమే. ఓకే. అసలు సిసలు వెనకబడిన వర్గం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ వర్గమే. బ్రాహ్మణులకి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చి తీరాలి. దాన్ని ఎవడు కదపలేడు. రిజర్వేషన్లు మేము కూడా ఏమని అడుగుతున్నాం. ఓకే. జనరల్గా రాజ్యాంగం చెప్తుంది చేస్తుంది డిఫరెంట్ అయితే రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసిన వాళ్ళకి ఇస్తూ ఉంటే గవర్నమెంట్లు కావచ్చు లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఈ పర్టికులర్ వర్గానికి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి కేటగిరీస్ ఏం పెట్టరా? లేవా? అసలు అవసరం లేదా? ఇప్పుడు మేము అన్నదండి, రిజర్వేషన్ అన్నది మొట్టమొదటిసారిగా వెనకబడిన తరగతుల వాళ్ళకి 10 సంవత్సరాలకు కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి మేము అన్నది ఏంటంటే, ఒకవేళ బాగా వెనకబడిపోయారంటే వాళ్ళు ఆర్థికంగా ఆదుకోండి, ఆర్థికంగా ఆదుకోండి, వెనకబడిన వాళ్ళని పైకి తీసుకురండి. ఇప్పుడు అన్నింటిలోనూ ఇప్పుడు 100 మార్కులకి 90 మార్కులు వచ్చినటువంటి, నేను పర్టికులర్గా నా కమ్యూనిటీ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను, 80 మార్కులు వచ్చినా సీట్లు ఉండట్లేదు ఇక్కడ. ఓకే. మిగతా వాళ్ళకి 35-40 మార్కులు వచ్చినా కూడా సీట్లు వస్తున్నారు. ఇప్పుడు దీంతో ఏమవుతుంది? ఒక వర్గం అట్టవుదా? మనోభావాలు దెబ్బతినవా? ఓకే. ఎవరిని కించపరచట్లేదు. దాంతోపాటు వీళ్ళని కూడా చూడాలి కదా. అతి తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు, ఆర్థికంగా వెనకబడతానని గురైన వాళ్ళు, అలా ఆస్తులు లేవు, సంపాదన లేదు, వ్యాపారాలు లేవు, వీళ్ళకి కూడా చూడాలి కదా. ఇది చూడనప్పుడు ఏ రకంగా ఉంటుంది? అయినా కేవలం ఏంటంటే ఆర్థికంగా మాత్రం ఆదుకోండి వెనకబడిన వాళ్ళని. ఉద్యోగ రిజర్వేషన్ల పేరిట మెరిట్ని తొక్కేద్దు. ఓకే. ఎవడైతే మెరిట్ మీద వచ్చాడో వాళ్ళకి ఇవ్వండి ఓపెన్గా. ఇప్పుడు ఈ రోజున డెవలప్ అయ్యారు, అందరూ చదువుకుంటున్నారు కదా. పలానా ఒక బ్రాహ్మడే కాదు కదా చదువుకున్నాడు. ఈరోజు చదువుకున్నాడు ఎవడైనా ఉంటే బ్రాహ్మడే, ఎందుకంటే డబ్బు లేక. అన్ని వర్గాలు చదువుకుంటున్నాయి. సో అటువంటిప్పుడు వెనకబడినోడికి ఆర్థికంగా ఇవ్వండి, కానీ మెరిట్ మీద వచ్చేవాడికి ఉద్యోగాలు ఇవ్వండి. ధర్మం కోసం పనిచేసేవాడికి ఇది ఇవ్వండి, అంతే కదప్ప. ఇంత సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇన్ని % మాకు ఇచ్చేయాలి. రిజర్వేషన్ మీద ఐఏఎస్ ఆఫీసర్ అయినోడు వాళ్ళ కొడుక్కి రిజర్వేషన్ తీసుకుంటాడు, ఐపీఎస్ ఆఫీసర్ అయినోడు వాళ్ళ కొడుక్కి ఐపీఎస్ తీసుకుంటాడు. అంటే అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా రిజర్వేషన్లకు వచ్చేసి మాకు ఎంత శాతం ఉందంటే లేనోడి పరిస్థితి ఏంటి? ఓకే. దాన్ని గమనించాలి కదా. నేను సమాజం అంతా కూడా మద్దతు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు కాస్తో కోస్తో ప్రతి వర్గానికి కూడా ఏదో రకంగా సేవ చేశారు. అందువల్ల ఏ వర్గం కూడా వ్యతిరేకించదని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వాలు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని బ్రాహ్మణులు పడేటువంటి బాధల్ని గుర్తించి, పోరాడే శక్తి లేదు, ఎందుకంటే ఆర్థిక బలం లేదు, రెక్కాడ తిరగండి ఒక్కాడదు. ఈరోజు రిక్షాలు తొక్కునే వాళ్ళలో బ్రాహ్మణులు ఉన్నారు తెలుసా? ఓకే. అంటే ఎలా గడపాలో తెలియక పెద్ద పెద్ద చదువులు చదువుకుంటేనే కానీ లేదు, లక్షలు ఇచ్చి చదివించలేని పరిస్థితి గవర్నమెంట్ స్కూల్లోనే తప్ప. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సహాయ సహకారాలు కావాలి. రాజ్యాంగం ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని కాపాడండి. రాజ్యాంగం ఏం చెప్తుంది? అందరూ సమానం అంటది. ఎక్కడ సమానం? ఎక్కడ? ఏ రాష్ట్రాలు సమతౌల్యత పాటిస్తాయి? ఒక రాష్ట్రానికి ఇది కోర్టులు ఇచ్చిన తీర్పులనే పట్టించుకోవట్లేదు. అంటే ఎవడ కాడు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుపోతున్నాడు. దీన్ని అంతటి కాకుండా క్రమబద్ధీకరణ, యూసీసీ ఎలా పెట్టారో, కామన్ కోడ్ ఎలా పెట్టారో ఆ రకంగా ఒక క్రమబద్ధమైన పద్ధతిని కేంద్ర ప్రభుత్వమే కనుక పెట్టి ఉంటే ఈ రోజున ఇంతటి వివాదాలకు లేవు. ఓకే. కానీ గత గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే అర్చకులందరికీ కూడా మినిమం 5,000 ఎంతో అమౌంట్ కూడా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల వాళ్ళకి జీతభత్యాలకు కూడా చేసిన పరిస్థితి కూడా చూసాం కదా. సార్ చాలా మంచి క్వశ్చన్ అండి. గత ప్రభుత్వం 5,000 ఇచ్చింది అర్చకులకి, రైట్, సంతోషమే.
అర్చకుల తాలూకు గుడి దేవాలయాల తాలూకు భూమి ఎవరి కంట్రోల్లో ఉంది? గవర్నమెంట్ కంట్రోల్లో. గవర్నమెంట్ ఏం చేసుకున్నారు? దాని మీద అర్చకుడికి అధిమాయిషి ఉండాలి. దాని మీద ఎవరెవరినో పెడుతున్నారు, వాళ్ళు ఎక్కడికక్కడ ఆర్థికర్పణలాగా అమ్మేస్తున్నారు. ఈరోజు వక్ఫ్ బోర్డు ఉంది, ముస్లిం తాలూకు భూములు ఏమన్నా గవర్నమెంట్ చేతిలో ఉన్నాయా? క్రిస్టియన్ మిషనరీస్ తాలూకు భూములు ఏమన్నా వీళ్ళ చేతిలో ఉన్నాయా? వాళ్ళకి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, వక్ఫ్ బోర్డు కోట్లు వస్తుంది, వాళ్ళకు కూడా ఇచ్చారు కదా శాలరీస్. ఈ భూముల్ని అధిమాయిషిలో పెట్టుకుని గవర్నమెంట్ బిచ్చమేసినట్టుగా వేసుకుని వీళ్ళ తాలూకు ఆలయ భూముల్ని ఎవరో ఉన్నారు, మీరున్నారు, మీకు మంచి జరిగింది, ఆలయానికి ఏదో ఇద్దామని చెప్పి మీకున్న 2 ఎకరాలు ఇచ్చారు, మీ పిల్లలకు కూడా ఇవ్వకుండా 2 ఎకరాలు ఇచ్చారు మీరు, దేవాలయానికి ఉపయోగపడితే ధూపదీప నైవేద్యాలు. కానీ దీన్ని ఎండోమెంట్ వాళ్ళు తీసుకుని ఇక్కడ వృధాగా ఉన్నాయి, దీన్ని అమ్మేద్దాం, లేకపోతే ఎవరికో తనఖాకి ఇచ్చేద్దాం అంటే అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టుగా ఇచ్చిన దాత దేనికోసం ఇచ్చాడు మీకు తెలియదా? ఎవరికి ఇచ్చేసేట మీ పిల్లలకి ఉంచుకుంటారు భూముల్ని. ఎండోమెంట్లు ఇచ్చిన భూముల్ని లాక్కుని ఒక 5,000 బిచ్చం కింద వేసారు నీకు కూడా. అంటే అట్ ద సేమ్ టైము వాళ్ళకి ఇచ్చారు కదా, చర్చిలకి ఇచ్చారు కదా, మౌలాలకి ఇచ్చారు కదా, మరి దాన్ని ఏ రకంగా చూడాలి? మీకు ఇచ్చాం కూడా సరిపోతుందా? 5,000 సరిపోతుందా? ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చింది, ఈ గవర్నమెంట్ ఇచ్చిందా? అది సరిపోద్దని కాదు, అట్లీస్ట్ ఒక అడుగు ముందుకేసిందా గవర్నమెంట్ ఆ రకంగా? నేను అన్నది గుడ్డిలో మెల్ల బెటర్. అట్ ద సేమ్ టైం దేవాలయ భూముల్ని రిలీజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ గవర్నమెంట్ కూడా దేవాలయ భూములు తాకట్టు పెట్టింది, నిరర్థకంగా ఉన్నాయని. ఇంక ఈ గవర్నమెంట్ మొత్తం అంతా ఇదే. సో ఏంటంటే ప్రభుత్వాలు సహకరించాలి, కొంచెం చూడాలి. దేవాలయాలని ధ్వంసాలు చేసేస్తున్నారు, దేవాలయాల భూములు లాక్కుంటున్నారు, దేవాలయాలు అర్చుకుని రోడ్డును పడేస్తున్నారు ఏమీ లేకుండా. సో ఇలాంటి పరిస్థితి దేశ ప్రగతికి రాష్ట్ర ప్రగతికి మంచిది కాదు. సమాజంతో నిరంతరం పెనవేసుకున్న బంధం ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో కనీసం ముహూర్తం పెట్టడం గురించో వాస్తు చూడడం గురించో అంటే చాలామంది ఉన్నారు అనుకోండి. ఇటువంటి సంబంధాలు కలిగినటువంటి బ్రాహ్మణుని ఈరోజు అలోమని ఏడుస్తున్నాడు, తినడానికి తినలేక. ఇంకోటి ఎదుగుతున్నాడని కాదు, ఇంకోటికి రిజర్వేషన్ వచ్చిందని బ్రాహ్మణుడు ఎప్పుడే ఆడవడం. నేను కూడా బాగుంటే బాగుండే, నన్ను కూడా ప్రభుత్వం చూస్తే బాగుంటున్నా, అందులో అలాగే కదా నా పరిస్థితి ఉంది అనేసి ఏడుస్తున్నాడు. ఆ బాధని గమనించమని నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను. ఎస్ సార్, మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, రీసెంట్గానే గవర్నమెంట్కి కూడా మేము లెటర్ పెట్టుకుందామని. ఏంటి అసలు మీ డిమాండ్లు ఏంటి? దాంట్లో ఏం రాశారు మీరు లెటర్? మేమేంటంటే ఏదైనా సరే లెటర్ల ద్వారానో మాటల ద్వారానో జరగదండి. ఎవడైతే పోరాడాడో, ఎవడైతే గట్టిగా తమ బాధను తెలియజేసాడో ఆ ఉద్యమం ద్వారా మాత్రమే ఇవి సాధ్యం పడుతున్నాయి. ఫ్రమ్ ది చరిత్రలో ఎక్కడి నుంచి చూసుకున్నా సరే. ఓకే. అందువల్ల మేము మా హక్కుల కోసం, మా కడుపు నిండాల కోసం మేము మరొక ఉద్యమం చేయవలసినటువంటి పరిస్థితి, ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి మేము నడుం కడుతున్నాం. ప్రభుత్వాలు రావాలి, లేకపోతే దిగొచ్చేలాగా చేస్తాం. ఓకే. మేము ఉన్నది మొత్తం దేశం మొత్తం మీద 5%. దేశం మొత్తం మీద బ్రాహ్మణ సంఘాలందరినీ కలుపుకొని ఉన్న పరిస్థితులు ఎక్కడికక్కడ డేటా చేసుకుని, మీరు సెన్సస్ తీశారు, సెన్సస్ తీసినప్పుడు బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ 3 to 3.4, 4.5% ఆంధ్ర తెలంగాణలో. వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేయలేకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకండి? ఓకే. ఒక సినిమా షూటింగ్ అయ్యిందంటే బ్రాహ్మణ కావాలి, ఒక మంత్రి కార్యాలయం కావాలంటే బ్రాహ్మణ కావాలి, ఒక నామినేషన్ వేసేయడానికి ముహూర్తం చూడాలంటే బ్రాహ్మణ కావాలి. కానీ వాళ్ళ మాటలు ఎత్తులు పట్టరు, ఎవడు పట్టరు. ఈరోజు మంత్రివర్గంలో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి సీట్ ఇస్తున్నారు? ఎక్కడ సీట్లు అనేవి ఉండవు. ఉపయోగించుకోవడం, వాడుకోవడం, ఫుట్బాల్లో తండం. ఎందుకంటే వాయిస్ లేదు కాబట్టి. ఎప్పుడైతే వాయిస్ వచ్చి ఉద్యమం కింద వచ్చిందో దాన్ని గ్రీవియేషన్ చేసుకుని ఓట్లు కానీ పోతాయేమో అని ఆటోమేటిక్గా వస్తారు. కనీసం ఓటు కోసమైనా మమ్మల్ని గుర్తిస్తారు. ఒక ఉద్యమం చేయడం ద్వారానే మేము సాధించుకోగలుగుతున్నాం అని తెలియజేస్తున్నాను. దీనికంటే ముందు చెప్తే 1969కి ముందు తమిళనాడులో 69% రిజర్వేషన్, 41% రిజర్వేషన్ ఉండేది. 69లో.
41% రిజర్వేషన్ అన్నాదురే టైం. అంటే అందరికి కలిపి 41. అందరూ అంటే బీసీ అగ్రవర్ణాలు తీసేసి ఓన్లీ బీసీ ఎస్సీలకి ఏంటంటే వాళ్ళకి 27%, బీసీలకి 16%, ఎస్సీలకి. అప్పుడు ఎస్సీ ఎస్టీలకి కలిపి ఉండేది. ఓకే. మొత్తం 41%. ఆ తర్వాత అన్నాదురై తర్వాత 1971లో కరుణానిధి గారు వచ్చారు. ఓకే. కరుణానిధి గారు వచ్చి దీని మీద కమిషన్ వేశారు, సత్తారియా కమిషన్ వేసి దాన్ని ఏం చేశారంటే ఆయన 49% పెంచారు రిజర్వేషన్. ఓకే. ఎలాగా 27% ఉన్న బీసీలది 31కి పెంచారు. ఇది 16% ఉండేటువంటి ఎస్సీ రిజర్వేషన్ని 18% పెంచారు. ఓకే. అంటే ఎస్సీ ఎస్టీలు అప్పుడు కలిసి ఉండేవి, 49% అయింది. ఈ తర్వాత సత్తారియా కమిషన్ అంటే బీసీ కమిషన్. తర్వాత మళ్ళీ ఏంటంటే కొన్ని కోర్టులు వేసుకుని అప్పట్లోనే కోర్టులు వేసుకుని ఎస్సీలని ఎస్టీలతో కలిపి ఉంచుతున్నారు ఏంటి అని చెప్పడం వల్ల ఎస్సీలకి ఎస్టీలకి సెపరేట్గా రిజర్వేషన్స్ పెట్టాలి అని చెప్పి వీళ్ళకి బీసీలకి 31%, ఎస్సీలకి 18%, ఎస్టీలకి 1% తప్పు ఉండేరు ఒకటి. అలాగే 50%కి ఫుల్ఫిల్ చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ కరుణానిధి గవర్నమెంట్ వచ్చింది, ఎంజీఆర్ గవర్నమెంట్ వచ్చింది. ఎంజీఆర్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది, యాక్చువల్గా అది మొత్తం 69%కి పెంచింది, అన్ని కలుపుకొని బీసీ ఎస్సీ ఎస్టీలు కలుపుకొని 69%కి పెంచింది. ఇలా కలుపుకుంటూ పోతే అసలు రిజర్వేషన్స్ అన్నది 10 సంవత్సరాల కన్నా చెప్పుకున్నది ఎంతవరకు వెళ్ళిపోతుంది. సో దాంతో మండల కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు మండల కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఇందిరా సాహ్ని కేసు జరిగింది. ఇందిరా సాహ్ని కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో జరిగినప్పుడు అవి కొన్ని రూల్స్ చెప్పింది. ఏమని, రిజర్వేషన్స్ 50% మించకూడదు మొత్తం టోటల్ పాపులేషన్స్లో. ఓకే. రెండోది క్రిమిలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. మూడోది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉండకూడదు, రిజర్వేషన్స్ ఉండకూడదు. ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, బట్ ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు ఇది ఉండకూడదని చెప్పి ఈ తీర్మానాలు చేసి పెట్టింది. సో దాంతో అమలు చేశారు. ఆ తర్వాత జయలలిత గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు దీని ప్రకారం ఏమిటి, పలు కోర్టుల్లో చాలా కేసులు పడ్డాయి. ఎందుకంటే తమిళనాడులో 69% ఉంది కాబట్టి 69% రిజర్వేషన్స్ 50%కే చేయాలి. ఇందిరా సాహ్ని కేసు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇప్పుడు దీన్ని తగ్గించాలంటే అప్పుడు ఏం చేసిందంటే పివి నరసింహారావు గారిని అప్పుడు ముఖ్యమంత్రి జయలలిత గారు చేసి రిజర్వేషన్స్ యాక్ట్ని ఒకటి అసెంబ్లీలో అమెండ్మెంట్ చేసింది. అమెండ్మెంట్ చేసి దీన్ని పివి నరసింహారావు దగ్గరికి వెళ్ళి దీన్ని 9th షెడ్యూల్లో ప్రవేశపెట్టండి అంది. అంటే 9th షెడ్యూల్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్లో 9th షెడ్యూల్ అంటే ఏంటి, 9th షెడ్యూల్లో కనుక ప్రవేశపెడితే ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని ఏ కోర్టులు కూడా రివ్యూ చేయలేవు, చేయడం కుదరదు అని చెప్పి అప్పుడు అవసరాల దృష్ట్యా పివి నరసింహారావు గారు ఏం చేశారంటే దాన్ని 9th షెడ్యూల్లో 31B కింద చేశారు. 31B 9th షెడ్యూల్లో. సో దాంతో ఇందిరా సాహ్ని కేసు ఏమైంది, నీరు గారిపోయింది కదా. ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూకి పనికిరాదు. ఆ తర్వాత ఏంటంటే మరలా వేరే కేసు వేసారు. ఆ కోర్టులో కేసు వేసిందని ఏం చేసిందంటే అంటే బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదు, అంటే కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదని చెప్పి 1973లో కేశవానంద భారతి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంది. ఈ జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. దాని ప్రకారం ఏమన్నదంటే ఈ కోర్టులో ఈ కేసులో 1973కు ముందు 9th షెడ్యూల్లో ఏవైతే ఉన్నాయో వాటిని జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదు. బట్ 1973 తర్వాత 9th షెడ్యూల్లో ఏమున్నా కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చంది. దాని ప్రకారం ఈవిడ 1992లో వేశారు జయలలిత గారు, అందులో పెట్టింది 9th షెడ్యూల్లో. 1973 తర్వాతే కదా
జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు ఆ జ్యుడిషియల్ రివ్యూ చేయలేదు. 69% అదే రకంగా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇంకేంటి, సిక్కింలో అయితే 85% రిజర్వేషన్స్, తెలంగాణలో 60%, 64, ఆంధ్రప్రదేశ్లో 60. ఇలాగ ఎవరికి వచ్చిన చోటు వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే రాజకీయ నాయకులు ఆడే క్రీడలో ప్రజల్ని విభజించి పాలించడం, ఒక వర్గానికి కుమ్ముకేయడం, ఈ నేపథ్యంలో రిజర్వేషన్స్ పెంచుకుంటూ పోతున్నారు. రాజ్యాంగంలో ఏమని ఉంటుంది, అందరికీ సమానమని ఉంటుంది. విద్య అందించేటప్పుడు కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు. ఆర్టికల్ 15 ఆర్టికల్ 15(1)(2) అది చూపిస్తుంది. మళ్ళీ 3లో ఏం పెడతారు, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మన రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎంత దారుణం అండి. ఇంకా అంతేగా రాజ్యాంగంలో 15(1)(2) ఏం చెప్తే ఇలాంటి వివక్ష చూపెట్టకూడదు. వ్యక్తుల మధ్య కానీ, ప్రాంతాల మధ్య కానీ, వ్యవస్థల మధ్య కానీ, జాతి చూసి కానీ, లింగభేదం చూసి కానీ, డేట్ ఆఫ్ బర్త్ చూసి కానీ వివక్ష చూపకూడదు అంటది. మళ్ళీ అదే ఆర్టికల్లో 3(4) ఉంటుంది, విద్యలో కానీ ఇందులో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అవసరమైతే పార్లమెంట్లో చట్టం చేసి తీర్మానం చేసి చేయొచ్చు అని ఉంటుంది. అందువల్ల రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా వెసులుబాటు కలిగించుకున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపమే దెబ్బతింటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యొక్క ఆవేదన, మీ యొక్క బాధ, రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, మీ యొక్క సామాజిక వర్గానికి సంబంధించి గవర్నమెంట్లు స్పందించి తగిన న్యాయం చేసి మీ అఫ్లిప్మెంట్ కూడా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుందాం. మీ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో అది తీవ్రతరం కాకుండా గవర్నమెంట్లు దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ఇదండి రిజర్వేషన్లకు సంబంధించి. రిజర్వేషన్ అసలు ఏ కేటగిరీకి ఇవ్వాలి, ఎలాంటి వారికి ఇవ్వాలి, అణగారిన వర్గాలు, అగ్రవర్గాలు అనుకుంటూ కూడా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు, లేదంటే వాయిస్ లేదనే దాంతో ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఏంటంటే అసలు ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలని కోరుకుందాం. వారికి కూడా తగిన న్యాయం చేయాలని కోరుకుందాం. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.